కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని ఇసుక క్వారీ వద్ద రైతులు సోమవారం తవ్వకాలను అడ్డుకున్నారు. 3.5 ఎకరాలకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ సుమారు 10 ఎకరాల్లో ఇసుక తవ్వుతున్నారని ఆరోపించారు. వర్షాకాలంలో వాగు ప్రవాహం దెబ్బతిని పరివాహక ప్రాంత రైతులకు సాగు ఇబ్బందులు, భూముల కోత వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే విచారణ చేసి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే లారీలు ఆపేయాలి. రైతులకు పక్క రైతులకు నష్టం జరుగుతుంది. మరి ఈరోజు కొండ్రాపేట మండలం బావుసాయిపేట గ్రామంలో వారే అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది 3 ఎకరాలకు. మరి ఇక్కడ సందర్శించడం జరిగింది. గ్రామ రైతులు, గ్రామ నాయకులు, గ్రామ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ క్వారీని సందర్శించడం జరిగింది. ఇందులో 3 ఎకరాలు పర్మిషన్ ఇస్తే 10-12 ఎకరాలు ఉసుక తరలించడం జరుగుతుంది. ఈ ఉసుకతోటి పక్క రైతులకు వాటర్ లేక వర్షాలు పడక రైతులు బోమని మొత్తుకుంటుర్రు. అట్లాగే గ్రామాల్లో ఎప్పుడైనా ఉసుక కావాలన్నా ఉసుక లేకుండా అయిపోతుంది. మీది నుంచి ఉసుక వచ్చి గ్రౌండ్ లోపలికి అయ్యేసరికి ఆ ఉసుక వచ్చి ఇటు పెడుతుంది, అటు మొత్తం తేలుతుంది, గడ్డ తేలుతుంది. ఇక్కడ ఉన్న రైతులకు నష్టం జరుగుతుంది. ఈ వారిని వెంటనే ఆపాలని గ్రామ పక్షాల యువకులు నాయకులు అందరూ పక్షాన వారి ఆపాలని మేము ఖండిస్తున్నాం. ఈరోజు కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో రైతులందరూ వచ్చి ఇక్కడ మూలవాగు దగ్గర ఇసుక క్వారీని ఆపాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది. గ్రామ రైతులు ఊర్లో ఇసుక పోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 3 ఎకరాలు 3 ఎకరాలన్నర 4 ఎకరాలు దాదాపు ఇంచుమించు పర్మిషన్ ఉంది. దానికి క్వారీ అని చెప్పి పెట్టి రైతులతో సంతకాలు తీసుకొని రైతుల ద్వారా మభ్యపెట్టి ఇక్కడ ఇసుక తీయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఒక 10 ఎకరాల ప్రాంతం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న ఇసుక ఇక్కడ నుండి వేములవాడ దాకా బాగుంది. ఎక్కడ ఇసుక పర్మిషన్ ఇవ్వలే, ఇక్కడనే ఎందుకు ఇచ్చిరో మాకు అర్థమవుతలేదు. ఇక్కడ అధికారుల హస్తం ఉంది. ఇక్కడ అధికారుల ద్వారా ఇసుకను తరలించుకొని ఎక్కడెక్కడ జిల్లాలకు ఇసుక పోవడం జరుగుతుంది. దయచేసి అధికారులు కానీ, గ్రామ పాలకులు కానీ, రాజకీయ నాయకులు కానీ దీన్ని స్పందించి ఇక్కడి గ్రామ రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, గ్రామ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, 3 ఎకరాలు 4 ఎకరాలు పర్మిషన్ ఇచ్చి 10 ఎకరాల దాకా తీయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం. గ్రామ రైతుల పక్షాన గ్రామ రైతులు కూడా ఇక్కడ చెప్పుకోలేక ఎదురు తిరగలేక వాళ్ళ ఊర్లో బోరున విలపిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకొని ఇసుక తవ్వకాలు ఆపాలని కోరుకుంటున్నాం.